లావణ్య అందరు ఎట్లున్నారులా మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్లా ఏమేం కొత్త ముచ్చట్లు వచ్చినాయో చూద్దాం. అలా పారి చూద్దాం. కొంతమంది కోట్ల కోట్లు సంపాదించిన ఎండి కంచాలలో తిన్నా, ఇటు పట్టు పరుపులలో వన్నా, అలా కార్లు బంగ్లాలు ఎన్నున్నా కానీ మొక్కలో గింత నవ్వు ఉండదులా. కానీ కాయ కష్టం చేసుకొని బతికే రైతన్నకు మాత్రం అలా బీడు భూములలో గింతంత వాన పడి నీళ్లు వారితే వాళ్ళు పడే సంబరం ఎట్లుందో ఈ వీడియోలో మీరే చూడుర్రి. మబ్బచ్చినా ఆనచ్చినా గాని మొట్టమొదట సంబరపడేది వ్యవసాయం చేసుకునే రైతన్ననే. నీళ్లు లేక నెర్రెలు వాసిన భూమిలా 4 సినుకులు పడి ఆ భూమి తడిస్తే రైతు పడే సంబరం అయితే మామూలుగా ఉండదుల్లా. గుజరాత్ రాష్ట్రం కచ్లోని ఒక ప్రాంతంలో జోరుగా పడ్డ వానకు నిలిసిపోయిన నీళ్ళల్లా వ్యవసాయం చేసుకునే తండ్రి కొడుకులు ఆనందంతో మస్తు చిందులేసిర్రు. అచ్చమైన రైతుల తండ్రి అతనికి తోడుగా కొడుకు కూడా కలిసి దమ్మారం మస్తు సేపు డ్యాన్స్ చేసిర్రు. ఇద్దరు కలిసి అచ్చంగా లగాన్ సినిమాల కదా వేసినట్టు గుజరాతీ సాంప్రదాయ నృత్యం చేసిర్రు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని సంతోషం సింపుల్ గా చిన్న వాన తెచ్చిపెట్టింది. కాయ కష్టం చేసుకొని నలుగురికి అన్నం పెట్టే రైతన్న మనసు పసిపిల్లగాళ్ళ లెక్క ఎంత కల్మషం లేనిదో ఇక ఈ వీడియో చూస్తేనైతే అట్టిగానే అర్థమవుతుంది. కానీ ఈ కాలేజీలో చదివి ఐస్ పిల్లగాళ్ళు చేసిన పని చూస్తే గింత కూడా మంచిగా లేదుల్లా. అవ్వయ్య చదువుకోమని కాలేజీకి పంపిస్తే వీళ్ళు చేసే ఎసొంటి పాడు పనులు ఈ వీడియోలో మీరే చూడుర్రి. చదువుకోరా బిడ్డ అని కాలేజీకి పంపిస్తే చదువు తప్ప తకిమ్మ పనికిరాని పనులన్నీ ఎత్తుంటారు కొంతమంది ఐస్ పిల్లగాళ్ళు. గా గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్ అనే పేరు మీద మస్తు ఘోరంగా ఇబ్బంది పెట్టిర్రు. నడియాం రాత్రి వాళ్ళను రూమ్లకు ఒక్కొక్కలను తరువాయి పెట్టి పిలిపించుకుంటా పిర్రల మీదకెళ్ళి కట్టెలతోని ఎట్లా పడితే అట్లనే కొట్టిర్రు. ఇక వాళ్ళ దెబ్బలకు తట్టుకోలేక పాపం వీళ్ళు గొడగొడ ఏడ్చినా ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కొడతానే ఉన్నారు. మళ్ళా ఏడిస్తే ఇంకెక్కువ కొడతామని బెదిరించిండ్రు. అంతేకాకుండా వారిని కొడుతున్న వీడియోలు తీసుకుంటా మస్తు ఎంజాయ్ అయితే చేసిర్రు. మొత్తం మీద వీళ్ళు మామూలు మనుషులు కాదని సైకోలమని నిరూపించుకున్నారు. అయితే జూనియర్ విద్యార్థులు కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసిర్రు. ఇక ఈ ర్యాగింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడబట్టి నరసరావుపేట పోలీసులు కాలేజీ వద్దకు చేరుకొని స్టూడెంట్స్ తోని మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. ఇక అట్లనే కాలేజీలను ఏంది సంగతి ఏం నడుతుంది కాలేజీలో అని అడిగితే నిజానికి ఈ ముచ్చట జరిగి ఏడాది దాటిందని ఇప్పుడు గిసొంటి ఏం జరగకుండా చూసుకుంటున్నామని చెప్పిర్రు. ఎప్పటిదో వీడియో ఈ మధ్యాహ్నం చదువుకునేటోళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ర్యాగింగ్ వీడియో అయితే మస్తు వైరల్ అవుతుంది. ఎప్పుడు జరిగినా కానీ ఇది చాలా ఘోరమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా అందుకు తగిన చర్యలు అయితే తీసుకుంటామని పోలీసులు అయితే చెప్పుకొచ్చిర్రు. మస్తు గమ్మతుంటాయిలా. కొంతమంది పరాష్కాలు చేస్తే ఇంకొంతమంది ఏమో వాళ్ళ పానాల మీదకే తెచ్చుకుంటారు. ఇక బండ్లు రోడ్ల మీద బిర్రుగా నడుపుకొని పోడు, అట్టి పుణ్యానికి ఆళ్ళతో లొల్లి పెట్టుకునుడు. గప్పట్లా ఒక అన్న చేసినట్టు సింహం ఉన్న జూలకే పోయి దాంతో మస్తు పరాష్కాలు చేసిండు. ఇక గీ అన్న కూడా గదే బాపతున్నట్టున్నాడు. మందు తాగితే మెదడు మొద్దు వారిపోయి ఆ మందు బాబుల మత్తలో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సత్యసాయి జిల్లా కదిరిలో నాగరాజు అనే ఒక ఐస్ పిల్లగాడు ఫుల్గా మందు తాగిండు. ఇక రోడ్డు మీద సోలుకుంటూ పోతున్న ఆయనకు ఒక నాగుమామ అయితే కనబడ్డది. పొదలాళ్ళు ఉన్న నాగుమామను పట్టుకొని ఏదో కోడి పిల్లతోని కదా ఆడుకున్నట్టు ఆడుకునే ప్రయత్నం అయితే చేసిండు. పక్క పంటున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు అద్ర బాబు అట్లా చేస్తే ఆ ఇసపురుగు కాటెత్తదని ఎంత మొత్తుకున్నా కానీ వినలేదు. పాము తలపైన కొట్టుకుంటా మస్తు పరిష్కారాలు అయితే చేసిండు. ఇక కొంచెంసేపు అట్నే జరిగినాక ఇక ఇసుకొచ్చినట్టున్న నాగంబామ అయితే చేతి మీద సిట్కన కాటేసింది. అయినా కానీ ఆ నొప్పిని భరించుకుంటా గట్లనే హీరోగిరి వేసిండు. ఇక ఘటనక ఆ పాము మెల్లగా తప్పించుకొని పొదలకైతే పోయింది. మద్యం మత్తులా ఏం చేస్తున్నో తెలియని ఆ నాగరాజును అక్కడున్నోళ్ళు అయితే ఆసుపత్రికి పంపించిర్రు.
ఇప్పుడు అతని పరిస్థితి మస్తు విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎవరో తీసిన ఈ వీడియోనైతే నెట్టింట మస్తు వైరల్ అయింది. దేశంలో 5 ఏళ్లకోసారి అయితే ఓట్ల పండుగ వస్తుంది. ఇక పార్టీ తీరును బట్టి జనాల కోటేశాలను గెలిపిస్తారు. మళ్ళీ 5 ఏళ్లకు ప్రభుత్వం మారుతుంది కావుల్లా. ఇక మారినాక వాళ్ళు పెట్టిన పథకాలను మేమెందుకు అమలు చేస్తాం, అమలు చేస్తే వాళ్ళకేడ పేరొస్తుంది అనుకుంటారు కావచ్చు. ఈ కొత్త సర్కారు వాళ్ళు వచ్చి ఆ పథకాలను అన్ని పక్కకు పెడతారు. ఇక పాపం ఆ పథకాలను నమ్ముకున్న జనాలకు మాత్రం మస్తు గోసైతందుల్లా. మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టు ప్రభుత్వం మారినాక మాది మేము నడిపిస్తాం కానీ మీరు పెట్టిన పథకాలు మేమెందుకు నడిపిస్తాం అనుకుంటారో ఏమో కానీ ప్రభుత్వాలు మారినాక చాలా పథకాలు అయితే పక్కకు పోతాయి. ఇప్పుడు గీముచ్చడు ఎందుకు చెప్తున్నావు అనుకుంటుర్రా? కారు గుర్తులు పోయి సెయి సర్కారు వాళ్ళు వచ్చినాక మొన్న మొదటిసారి రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టిండ్రు. ఇక గన్లా చాలా పథకాలకు నిధులు అయితే అస్సలే కేటాయించలే. రైతు బంధు పైసలను, కరువు పని పైసలను రుణమాఫీకే మళ్లించిండ్రట. మరి వానలు పడి రైతన్నలు ఎగుసం పనులు అయితే ఎప్పుడో మొదలుపెట్టారు. పెట్టుబడి కోసం ఇచ్చే రైతు బంధు పైసలను గట్లనే కరువు పని చేసి నెలల కొద్ది ఎదురు చూస్తున్న ఆ పని పైసలను ఎప్పుడు ఇస్తారో ఏమో. మరి పింఛను పైసలు పెంచి ఎప్పుడు ఇస్తారో అది కూడా చెప్తలేరు. ఇక గొర్రెలు కాసుకొని బతికేక అన్నలకు పోయిన సర్కారు గొర్రెల పంపిణీ అయితే చేసింది. ఇక దాని గురించి మొత్తానికే ఏం మాట్లాడతలేరు. పోయిన తాప మాకు గొర్రెలు రాలేదు, ఈసారి అన్న ఇస్తారేమో అని మస్తు మంది చూస్తున్నారట. ఇక సెయి సర్కారు గొర్రెల పంపిణీలా 1000 కోట్ల స్కాములు జరిగినాయని ఆ ముచ్చట ముందు వేలాలన్నట్టు అంటున్నారు. మరి ఆ పథకాన్ని నడిపిస్తారా లేకపోతే నడిమిట్లనే ఇడిచిపెడతారా చూడాలి మరి. చూసిరు కదా మన 6 తెలుగు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. మళ్ళా రేపు గిరి గిక్కనే కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన 6 తెలుగు. శనార్తి.